TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన భార్యాభర్తల మధ్య వివాదాలు రావు. కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పాడు. ఈ శని ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో. అయితే ఇక్కడ శని మరి కుంభరాశిలో చక్కగా స్వక్షత్రగతుడై ఉండడం వలన గొడవలు రావు, కానీ వివాదాలు రావడానికి అవకాశమైనటువంటి వితండవాదాలు చేసుకోకుండా ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య, అలాగే వ్యాపార భాగస్వామ్యం వాళ్ళతో కూడా మీకు గొడవలు రాకుండా ఉంటాయి. అయితే అష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన మీ బంధువుల సమస్యలు, మీ సమస్యలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి సమస్యలను మీరు నెత్తి మీద పెట్టుకోవడం వల్ల మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మీకు కనకవర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అన్న చందాన మీరు ఆనెస్ట్గా కనుక మీ వర్క్ని మీరు డ్యూటీలను మీరు చేసినప్పుడు ఏ అవార్డులైనా, రివార్డులైనా, జితభత్యాలైనా వాటంతటికి అవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆ విధంగా మీకు ఈ యొక్క గురు ప్రభావం వలన సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మిమ్మల్ని గుర్తిస్తుంది సమాజం. ఆ తర్వాత జీతభత్యాలు పెరుగుతాయి. అలాగే మీకు రాజకీయ నాయకులకి ఇది అనుకూలమైనటువంటి సమయము. కోర్టు గొడవల్లో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. మీకు జడ్జిమెంట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఆనరబుల్ జడ్జెస్, అలాగే పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు, మరి ఈ లర్న్ కౌన్సిల్స్ చెప్పేటటువంటి చక్కటి మాటల్ని ఈ కౌన్సిలర్స్ చేసేటటువంటి కౌన్సిలింగ్ అన్ని మీరు కనుక విన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి అత్తగారులతో, ఆడబడుచులతో, స్త్రీలతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వితండవాదం చేయకుండా ఉండాలి. ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా దే ఆర్ గుడ్ అండ్ జనరస్ ఎట్ హార్ట్. అందువలన మనీ స్పెండ్ చేసినప్పటికీ కూడా ఇతరులకి చెప్పడం ద్వారా మీరు దుష్ప్రభావం, అలాగే మీరు చెడవుతారనమాట. నేను అతనికి సహాయం చేశాను అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. దాన్ని మీరు ఇతరులకు చెప్పడం ద్వారా వాళ్ళు ఇంకొక రెండు యాడ్ చేసి మీరు హెల్ప్ చేసినటువంటి వ్యక్తికి చెప్పడం ద్వారా అతను హర్ట్ అయ్యి మీకు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ఏ విధంగా అయితే అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారో ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈ రాహు ప్యాసిఫై అవుతాడు. రాహుని కేవలము అణచగలిగేటటువంటి అద్భుత శక్తి ఒక్క విజయవాడ కనకదుర్గమ్మ మాత్రమే అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.